ఎదురు చూస్తూ ఉన్నాం, మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయదాకా, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయదాకా నువ్వు నమ్ముతావు నమ్మవు. మీరు నమ్ముతారని నమ్మరు. నేను రోజు కారు బండి మీద వెళ్తున్నప్పుడు, నడిచేంత బస్సు వెళ్తున్నప్పుడు కూడా ప్రభు ఈ గ్రామాన్ని నాకు చూస్తాం, ఈ గ్రామాన్ని నాకు చూస్తాం, ఈ గ్రామాన్ని నాకు చూస్తాం అని 20 సంవత్సరాల నుంచి చేతులు పెట్టి పని చేసుకుంటూ వస్తూ ఉంటాం. దేవుడు అద్భుతం చేసింది తెలుసా? ఏ గ్రామాల కొరకు మనం ఎందుకు ప్రార్థన చేశామో ఈరోజు ఆ గ్రామాలను మనకు స్వస్థత ఇచ్చేస్తాం. కొండేపు దాటగానే రెడ్డిపాలెం మందే, రెడ్డిపాలెం దాటగానే తాటేలపాలెం మందే, తాటేలపాలెం దాటగానే తూగుట మందే, తూగుట దాటగానే మోసెత్తల మందే. మిగిలి ఏంటంటే పక్కన రామాయపాలెము, ఇంకోటి ధర్మవరం. ధర్మవరం ఆల్రెడీ మనం రాబోతుంది. హల్లెలూయా. అంటే ఆ మండలంలో ఉన్న ఒకప్పుడు గుర్తింపు లేని మండలంలో ఉన్నది ఈరోజు కలవరి ఏజీ మందిరాన్ని మండలానికి ఒక తలమాలిక దేవుడు మార్చాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే బద్దలైపోయిన అనుభవాల్లో కూడా నా దేవుని నేను ఇచ్చిస్తూనే ఉన్నాను. దేవుని పాదాలను విడిచిపెట్టబాక సుమా. ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నామో ఈ సోదర అదంతా అనుకోబాక. అది ఏ గాలిగా మారుతుంది? పెనుగాలిగా మారుతుంది. జాగ్రత్త, పెనుగాలి వచ్చి రాకుండా మాకండి. దేవునికి ముందే చెప్పండి, ప్రభా ఈ చిన్న గాలిలోని అది నల్లగా ఇసురుతున్నప్పుడే ఇది శోధన అనుకున్నప్పుడు ప్రార్థించేది. దేవుని తెచ్చిపట్టండి, దేవుని మీద నమ్మిక ఉంచండి. రెండోది నిరీక్షణ కలిగి కూడా. మూడోది నిరీక్షణ. నాలుగోది ఏంటంటే వారి మధ్యలో ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. చివరి వచ్చింది అనుకుంటున్నాం. కాబట్టి అందరినీ ఆదరికి చేర్చేము. ఆ సోదరు నుంచి గండానికి చేర్చుతారు ప్రార్థన. ఆ అమరంలో ఉన్నటువంటి వారందరూ ఆ వాడు బద్దలైపోయినా వారి ప్రార్థన వారి గండానికి చేర్చింది. ఈరోజు కూడా నీ శోధన నీకున్న బాధల్లో నుంచి నీకు జయాన్ని ఇచ్చి జయప్రదమైన స్థలములేకి నేను నడిపించను కాక, దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించను కాక, దేవుడి మాటలను దాన్ని ఉపయోగించను కాక. వాక్యాన్ని చదువుకున్నాం. చదవండి. పర్లేదు. వారు భోజనం చేయించుండగా దయమాకు పూర్తి ప్రారంభిస్తాను. దయమా దేవుడు చూపగలిగిన దేవుడు వాక్యం చూపే దేవుడు అయ్యా, మా కొరకు నేను నా అయ్యా నీ రక్తమును సిందించి ప్రభు మా పాపాలని మీరు పంచిపెట్టారు దేవానికి. అందును బట్టి మేము కృతజ్ఞులమైన మీ సన్నిధిలో జీవించాలి దేవానికి. అయ్యా మీ వైపు నమ్మకం నుంచి ప్రభు నేను ఆలుకొని పనికిరాని మేము ప్రభు మమ్మల్ని దేవానికి స్తోత్రములు. వృద్ధులకి సమానమైన వారిని ప్రభు నీ విడిచిపెట్టగా తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీ కృప చేత మమ్మల్ని ఇలా నా తండ్రి జీవింపజేస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఇలా మందిరములో నా తండ్రి అయ్యా నీ శరీరము నీ రక్తము తీరుటకు ప్రభు మమ్మల్ని సజీవులుగా నీవు నిలవేసినందుకు నీకు స్తోత్రములు ప్రభు. అయ్యా నీవు చూపిన ప్రేమకై నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా మేము నీ వైపు చూసి ప్రభు మా జీవితాలను ప్రభు ఈ లోకములో పాపములో పతనము చేసుకోవచ్చు ప్రభు. అయ్యా నీవు జీవించే జీవితాలు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీవు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రములు ప్రభు. నీవు చూపిస్తున్న ప్రేమకై నీకు స్తోత్రములు. నీ మేము జీవించే జీవితాలు మేము కలిగి ఉండటానికి సహాయం చేస్తున్నాయా. అటు కృప కలిగిన దేవుడు ప్రభు. అయ్యా అటు ప్రేమిస్తూనే నా తండ్రి జీవనం కలిగిన తండ్రి నీ పొందనాలయ్యా. ఈ మనుషులు ఈ లోకములో ప్రభు చూపని ప్రేమ నీకు చూపుతున్నందుకు నీకు స్తోత్రములు. ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రభు నీవు హెచ్చించావు దేవానికి స్తోత్రములు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభు. నీ శరీరము ప్రభు అయా నీ రక్తము నా తండ్రి మా కొరకు చిందించావు. మా పాపాల కొరకే దేవానికి స్తోత్రములు. కలవరి శిలువలో ప్రభు అయా సొగసైన స్వరూపమైన లేకుండా ప్రభు నీ ఆత్మను కోరుచు ప్రభు మా కొరకు దేవానికి చిందించావు. దేవానికి స్తోత్రము. తిరిగి వేసిన యేసయ్యానికి స్తోత్రము ప్రభు. అందును బట్టి మేము కృతజ్ఞులమై నీ సన్నిధిలో ప్రభు దినదినము ప్రభు మేము నీ సన్నిధిలో ఎదగటానికి
సహాయం దయచేయండి.